ఫుల్ మక్కనీ పులావ్ ఎలా తయారు చేయాలో చూడడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వండిన బాస్మతి బియ్యం 1 కప్పు, ఫుల్ మఖనీ 1 కప్పు, తరిగిన క్యారెట్ పావు కప్పు, yellow కలర్ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క కొద్దిగా, యాలకులు కొద్దిగా, లవంగాలు కొద్దిగా, షాజీరా పావు టీ స్పూన్, పులావ్ ఆకులు 2, ఉప్పు రుచికి సరిపడా, పచ్చిమిర్చి 3. ముందుగా మనం బాస్మతి బియ్యాన్ని కడిగి ఇలా వండుకొని పెట్టుకోవాలి. పొడి పొడిగా ఉండేటట్టుగా వండుకొని పెట్టుకోవాలి. ఓకే. అలాగే ఇది పూల్ మక్కని అండి. ఈ పూల్ మక్కని మనకి ఇలా రెడీమేడ్ గా దొరుకుతుంది. దీన్ని కాస్త వేడి నీళ్ళలో వేసి కొద్దిగా నానిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. నీళ్ళు ఇక్కడ వేడెక్కుతాయి. ఈ లోపుగా మనం ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే. సో వీటిని మనం కాసేపు నానబెట్టి తీసేస్తాము. దానికోసం వాటర్ హీట్ చేస్తున్నాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా సాజీరా. ఓకే. ఇది కొద్దిగా వేగాక దీంతో పాటుగా హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఓకే. హోల్ గరం మసాలా అంటే ఏం లేదండి, బిర్యానీ ఆకు, లవంగా, ఇలాచి, దాల్చిన చెక్క అన్నమాట. వీటన్నిటిని కలిపి హోల్ గరం మసాలా అంటాం. దీన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. సో పౌడర్ గా కాకుండా అవి అలాగే వేసేసారు. హోల్ గా వేసుకోవాలి. దీంతో పాటుగా బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను. ఓకే. కాస్త వేగనిద్దాం. వేసేనా? వేసేయండి. వేడి నీళ్ళకి ఇట్టేవి కొద్దిగా మెత్తబడిపోతాయి. మెత్తబడితే అప్పుడు ఇమ్మీడియట్ గా బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఫైన్. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చితో పాటు కొద్దిగా క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఓకే. సో వీటిని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఓకే. కాస్త వేగనిచ్చి మనం ముందుగా వండి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని రైస్ ని కూడా దీంట్లో వేసుకోవాలి. అంతటిని బాగా కలిపి పెట్టుకోవాలి. దీంట్లో మనం కొద్దిగా ఎల్లోయిష్ కలర్ వేసుకోవాలి. ఇక్కడ పసుపు వాడకూడదు. పులావ్కి ఎస్పెషల్గా పసుపు వాడకూడదు. జస్ట్ లైట్ గా ఎల్లో కలర్ వేస్తున్నాను ఇక్కడ. దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా కలుపుకోవాలి. ఓకే. మంచి స్మెల్ వస్తుందండి పులావ్. మీరు మామూలుగా రెస్టారెంట్ కానీ హోటల్ కి కానీ వెళ్తే మీకు ఇలాగే చేసేసి ఇస్తారా? చూసారు కదండి, ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఎంత చక్కటి వంట ఎంత త్వరగా చేసేసామో.